హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా ఫ్రెండ్స్, అంటే న్యూ బోర్న్ బేబీ అనమాట. అంటే మామూలుగా పసిపాప పుట్టిన తర్వాత ఒక పేరెంట్స్ ఏ విధంగా అయితే సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ చూసుకుంటారో ఒక బేబీని, ఆ విధంగా ఆల్రెడీ డ్రా చేశాను కదా ఫ్రెండ్స్. అంటే న్యూ బోర్న్ బేబీని పుట్టిన తర్వాత పేరెంట్స్ ఇద్దరు బేబీని చూసుకొని ఆ సంతోషాన్ని ఫేస్లో వ్యక్తపరుస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఆ విధంగా డ్రా చేశాను కదా ఫ్రెండ్స్. దానికి ఈరోజు కలర్స్ అనేది వేస్తున్నాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు నచ్చిన కలర్స్ అయితే వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి రంగులు వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే మొత్తం ఓవరాల్గా అయితే ఫస్ట్ బ్లాక్ జెల్ పెన్ పెట్టి వేశాను ఫ్రెండ్స్. అంటే సన్నగా అవుట్లుక్ వస్తుందని బ్లాక్ జెల్ పెన్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, జెల్ వాడాను. చూడండి ఫ్రెండ్స్, అంతా కూడా బ్లాక్ జెల్ వాడాను. కలర్స్ అనేది వేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేశాక నాకు చాలా బాగా నచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంటే హెయిర్కి బ్లాక్ వేశాను, స్కిన్ టోన్ వేశాను. అమ్మాయి గౌన్కి అయితే బార్డర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. అలాగే అక్కడక్కడ బాల్స్ మోడల్ వచ్చినాయి కదా ఫ్రెండ్స్, దానికి ఆరెంజ్ వేశాను అనమాట. ఆరెంజ్ వేసి ఎల్లో కలర్ వేశాను ఫ్రెండ్స్. అప్పుడు అంటే తన హస్బెండ్కి తనకి షూటబుల్ అయ్యే విధంగా, కొంచెం మ్యాచ్ అయ్యే విధంగా వేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. చూడండి, నేనైతే కింద బార్డర్లో ఎల్లో అండ్ రాయల్ బ్లూ వేశాను ఫ్రెండ్స్. బార్డర్ వచ్చేసి అమ్మాయి గౌన్కి. చూడండి ఫ్రెండ్స్, అలాగే కలర్స్ వేసాకైతే నాకు చాలా బాగా నచ్చింది. బార్డర్ అంతా డిజైన్గా వేసాను అనమాట, స్టైల్గా ఉంటుందని లుక్. అంటే నార్మల్గా వేసేదానికి బార్డర్ కానీ ఏదైనా కలర్స్, మల్టీ కలర్స్ యూజ్ చేయడం వల్ల హెవీగా బ్రైట్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకని అలా వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ ఆరెంజ్ వేశాను, దాని మీద ఎల్లో కలర్ వేశాను ఫ్రెండ్స్. ఎల్లో కలర్ వేశాక అది బ్రౌన్ కలర్ లాగా వచ్చింది ఫ్రెండ్స్. ఆ బుటీస్ అంటే చుక్కలు, అది అంటే హస్బెండ్ షర్ట్కి బ్రౌన్ కలర్ షర్ట్ వేశాను అనమాట. మ్యాచ్ అవుతుంది అన్నట్లుగా వేశాను, ఏదో ఒకటి మ్యాచ్ అవ్వాలన్నట్టుగా. చూడండి, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, హస్బెండ్ ప్యాంట్కి ఏమో వైలెట్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అదిగో అమ్మాయికి గౌన్కి మొత్తం ఎల్లో రుద్దాను అనమాట, కంప్లీట్గా ఎల్లో పైన కూడా. అలాగే చేతి దగ్గర ఒక లైన్ బార్డర్ లాగా వేశాను, దానికి మళ్ళీ బ్లూ కలర్ వేశాను ఫ్రెండ్స్. అంటే మ్యాచ్ అయ్యే విధంగా, ఆమెకి మ్యాచ్ అయ్యే విధంగా వేశాను అనమాట. చూడండి, ఓవరాల్ లుక్ అయితే కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, స్కిన్ టోన్ వేస్తున్నాను అనమాట. స్కిన్ టోన్ వేసి అలాగే హెయిర్కి అంతా బ్లాక్ వేశాను ఫ్రెండ్స్. న్యూ బోర్న్ బేబీకి కూడా హెయిర్ బ్లాక్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే చూడండి ఫ్రెండ్స్, అంటే ఫేస్కి స్కిన్ టోన్ వేశాను. ఎక్కడెక్కడైతే బాడీ పార్ట్స్ కనపడుతున్నాయో దానికంతా కూడా స్కిన్ టోన్ వేశాను ఫ్రెండ్స్. వేసి కలర్స్ అనేది వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, కళ్ళు అన్నీ హైలైట్ చేస్తున్నాను బ్లాక్ వేసి. అలాగే చూడండి ఫ్రెండ్స్, అలాగే లిప్స్కి ఇద్దరికి రెడ్ వేశాను. అలాగే హెయిర్కి బ్లాక్ వేశాను. తనకి హస్బెండ్ షర్ట్కేమో బ్రౌన్ కలర్ వేశాను ఫ్రెండ్స్. అలాగే ప్యాంట్కి ఏమో వైలెట్ కలర్ యూజ్ చేశాను. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి వాడండి ఫ్రెండ్స్. చూడండి, నాకైతే ఓవరాల్ లుక్ చాలా బాగా నచ్చింది. అలాగే బెల్ట్ వచ్చేసి వైఫ్ మ్యాచ్ అయ్యే విధంగా ఎల్లో కలర్ బెల్ట్ వేశాను అనమాట, కలర్ మ్యాచింగ్ అవ్వాలని. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్ లుక్ అయితే లుక్ మారుతూ వస్తుంది, చాలా బ్రైట్గా, చాలా అందంగా అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా వేసాను. చెయ్యి దగ్గర కలర్ వేయలేదు ఫ్రెండ్స్, అక్కడ ఎల్లో కలర్ వేసాను అనమాట. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, కంప్లీట్ అయింది. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అమ్మాయి జుమ్కీకి అలాగే మెల్లో గొలుసుకి వేసాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.